నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి రోజాకి వైకాపాకు సంబంధించిన నాయకులే గౌరవం ఇవ్వట్లేదు. ఆవిడ వచ్చే లోపే ప్రారంభోత్సవాలు కూడా జరిగిపోతున్నాయి. లేదు ఆవిడ చేసుకుందాం అనుకునే లోపే మాకు ఇవ్వాల్సినటువంటి సొమ్ములు ఇవ్వకపోతే మేము ఈ ప్రారంభోత్సవాలు అడ్డుకుంటామని చెప్పి తాళాలు వేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసమ్మతి శాఖల్ని ఏ రకంగా ఆలోచించుకోవాలి, ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో మంత్రి రోజా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో మంత్రి రోజాకి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే సపోర్ట్ చేయట్లేదు. సో ఈవిడ ప్రారంభోత్సవాలు చేయాలి అని చెప్పి అనుకోవడం, ఈలోపు వాళ్ళు చేసేయడమో, లేకపోతే మాకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నీ ఇవ్వకపోతే కనుక ప్రారంభోత్సవాలు జరగవు అని చెప్పేసి తాళాలు వేసుకుని వెళ్ళడం జడ్పీటీసీ మెంబర్ మురళీధర్ రెడ్డి గారు చేశారు పని. అంటే ఇది అసమ్మతి సెగలు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి అసలు వీటిని? మహానటి, ప్రస్తుతం మంత్రి. మరి గతంలో ఆమె ఎక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఆమె మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు ప్రజలందరికీ గుర్తున్నాయి. సహజంగానే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ గొంతుకి వినిపిస్తానని చెప్పని ఆమె గతంలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే ఆమెకి నగిరిలో మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశం లేదు. ఇది చాలా స్పష్టం. కాబట్టి ఇప్పుడు ఆమె మంత్రిగా ఉన్నారు కాబట్టి తన అసమ్మతిని బయటికి చెప్పుకోలేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న ఆమె ఏం మాట్లాడిందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆమెకి గురించి ఆమె స్థానం ఏంటో ఆమె చెప్పలేకపోతుంది. గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఆయనకే తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతవరకు మరి ముఖ్యమంత్రి గారు 7 పర్యాయాలు అభ్యర్థులను ప్రకటిస్తే 70 మంది కూడా పూర్తి కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి తన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి 94 మంది, జనసేన పార్టీ నుంచి 5 99 మందిని ప్రకటించారు. గతంలో ఎప్పుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. చాలా దూకుడుగా ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా ఎన్నికల తేదీ ప్రకటించక ముందు అభ్యర్థులను ప్రకటించాల. కాబట్టి ఆయన చాలా దూకుడుగా ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అవును, ఇద్దరిది కలిపి జనసేన టీడీపీ కూటమిది 118 సీట్లు చెప్పేశారు. అంటే ఇప్పుడు వీళ్ళకేం అంతుపట్టలేదు. దీనివల్ల లబ్ధి పొందాం అనుకున్నారు. అసమ్మతి బయటకు వస్తుంది, చాలామంది బయటకు వస్తారు, వాళ్ళని తిరిగి ఆ పార్టీలో జరిపించుకొని చేయాలనుకున్నారు. కానీ వీళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ నుంచి బయటకు రావట్లేదు. చిన్న చిన్న అసమ్మతులు లేవని నేను చెప్పను, కానీ 3-4 చోట్ల మాత్రమే ఉన్నాయి. అందుకంటే అది ఎక్కువగా ప్రభావితం చూపించట్లేదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు రోజా గారి విషయానికి వచ్చే తలికి గతంలో ఆమె మీద అవినీతి ఆరోపణలు కూడా చేశారు. వాళ్ళ ఏ విధంగా డబ్బులు తీసుకొని మేయర్గా చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పని జిల్లా పరిషత్కు సంబంధించి అభియోగాలు మోపడం కూడా జరిగింది. రెండోది ఏంటంటే ఆమె మీద ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉందని చెప్పని అధినాయకుడికి అర్థమైపోయిన తర్వాత ఆమె స్థానాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు సహజంగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు వీళ్ళు. మరి వాళ్ళ స్థానాలు ఎందుకు ప్రకటించట్లేదనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. పొత్తుల్లో భాగంగా వెళ్ళినాయా, లేకపోతే తప్పిస్తున్నారా? తప్పించినప్పుడు ఆయన పిలిచి మాట్లాడుకోవాలి. అది కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనపడతా ఉంది. అది ఏదన్నా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా 3-4 అలిగి మాట్లాడుతున్నారు. సహజంగానే వాళ్ళకి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని తప్పట్లేదు. 175 స్థానాల్లో 10 స్థానాల్లో కూడా హడావిడి చేయకపోతే పెద్ద విశేషమే ఉండదు చెప్పండి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటుంటే రోజా గారికి సంబంధించి మీరు అన్నట్టు తాళాలు వేసుకుంటా మురళీధర్ రెడ్డి గారు ఈసారి కనుక టికెట్ ఇస్తే ఆవిడ ఖచ్చితంగా మేము ఓడిస్తామని చెప్పేసి ఆయన గలం కూడా విప్పారు. ఆయన బహిరంగానే చెబుతున్నారు. కాబట్టి వైకాపా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కావచ్చు, అంటే కంప్లీట్ గా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈవిడికి ఎగ్నెస్ట్ గానే ఉన్నారు. వాళ్ళకు వచ్చిన నివేదిక ఏందయ్యా అంటే, ఆ నివేదికలో చాలా స్పష్టంగా తెలిసింది ఏందయ్యా అంటే, తిరిగి రోజా గారికి గనక నగిరిలో గనక ఇస్తే 25,000 నుంచి 50,000 ఓట్లు తేడాతో ఓడిపోతుందని చెప్పని వాళ్ళకి నివేదికలు ఉన్నాయి. అందుకనే పక్కన పెట్టడం కూడా జరిగింది ఆమె. ఇప్పుడు ఆమె తన గురించి తను చెప్పుకుంటారేమో అని భయం కొద్దీ ముందు ఎదుటాల గురించి మాట్లాడుతూ ఉంది. ఇంతకు ముందు కూడా ఇద్దరు అన్నారు కదా, మీరు ఇందాక ప్రస్తావించినటువంటి గుడ్డు మంత్రి అమర్నాథ్ గారు కానీ రోజా గారు కానీ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు జగన్ అన్న, మేము జగన్ అన్నకు తోడుగా ఉంటామని. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షనే ఉంది లేదు కదా. టీడీపీలో ఓనమాలు నేర్చుకున్నారు రోజా. కానీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఏ రకంగా చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ రకంగా వాళ్ళని మాట్లాడారు, ఏ రకంగా పర్సనల్గా అటాక్ చేయడం, ఇవన్నీ మనం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్స్ లేదు రోజా గారికి. ఇప్పుడు టికెట్ ఇస్తా కనుక వైసీపీ నుంచి ఓడిస్తామని చెప్పేసి వైసీపీ నాయకులే చెప్తున్నారు. సో ఇప్పుడు రోజా పరిస్థితి ఏమంటారు? అడకత్తెరలో పోక చెక్క, కరేపాకు
కూరల్లో కరివేపాకు వేస్తారు కదా, అలా అయిపోయింది ఆమె పరిస్థితి. ఉమ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఆమె గురించి పట్టించుకునే అవకాశం కానీ పట్టించుకునే ఆలోచన కానీ వీళ్ళకైతే లేదు. ఇప్పుడు వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. చివరికి ఎవరు దొరకకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆమెకి అక్కడ పోటీ చేసే అవకాశం లేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు రేపు పొద్దున మిగిలినవి కూడా చూడండి. రేపు 28వ తారీఖున జరగబోయే ఉమ్మడి సభ చూసిన తర్వాత ఇంకెంతమంది పరారవుతారో మీరు చూడవచ్చు. ఈరోజు చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీలో. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అంటే మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, అలాగే లోక్సభ సభ్యులు వాళ్ళు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరబోతున్నారు. ఓకే. అంటే మీకు వ్యతిరేకత ఎలా ఉంది ప్రభుత్వం మీద, ఇప్పుడు జరుగుతున్న పాలన మీద అనే దానికి ఇదే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంకా వాళ్ళకి దింపుడు కల్లా ఆశ ఉంది. అందుకనే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, దింపుడు కల్లా ఆశ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము ప్రకటించిన వాళ్ళందరూ కూడా అభ్యర్థులు కాదు, మేము మళ్ళీ తర్వాత ప్రకటించిన వాళ్ళే అభ్యర్థులు అవుతారని చెప్పని వాళ్ళే చెబుతున్నారు. అంటే 151 మంది శాసనసభ్యులు గెలిపించుకున్న పార్టీ, అలాగే 22 మంది లోక్సభ సభ్యులను గెలిపించుకున్న పార్టీ ఈరోజు అభ్యర్థులు దొరక్క ఇన్నిసార్లుగా ప్రకటించాల్సి వస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఒకేసారి 94 మంది తన వాళ్ళని, 24 మంది అవుతారంటే 118 మందికి చెప్పేశారు. అందుట్లో ఇంకో చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరందరూ ప్రజల్లో ఉండండి, వారం వారం మీ గురించి నేను పరిశీలిస్తాను, సమాచారం సేకరిస్తాను, మీరు ప్రజల్లో నేను వాళ్ళందరినీ నిర్బద్ధంగా వాళ్ళని తొలగిస్తానని చెప్పి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంత కరాఖండిగా చెబుతున్నాడు ఆయన, మొమ్మాటాలకు పోవట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాడు, నవయువకుడులా ప్రవర్తిస్తున్నాడు, ఆయన పరిగెత్తున్నాడు, ఆయన దాన్ని అందుకోవడం ఇళ్లలో అయ్యే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే అధికార మార్పిడి ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రజలు. ప్రజలకి ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత లోకేష్ బాబు గారు ఉండి కలిసి వెళ్తున్నారు, ప్రజలతోటి మమేకం వెళ్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అంతిమంగా ప్రజలు ఏది కోరుకుంటే అదే జరిగింది. వాళ్లే కదా రేపు పొద్దున అధికార మార్పిడి చేయాలంటే. కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉంది, కాబట్టి బ్రహ్మాస్త్రం అనేది వాళ్ళ చేతిలో ఉంది, కాబట్టి దాని ప్రకారమే వాళ్ళు అధికార మార్పిడి చేస్తారు. ఈ రోజా గారు లాంటి వాళ్ళు రేపు పొద్దున ఎన్నికలు అయిపోయింది. ఎందుకంటే ఆమె ఎటు ఆమెకు ఉండేది ఆమెకు ఉంటుంది, మంచి నటీమణి, అలాగే జబర్దస్త్ ఉంది ఆమెకి వచ్చిన ఇబ్బందులు అయితే ఏం లేవు. మిగిలిన పరిస్థితి కొంచెం ఆలోచించుకోవాలి. సో ముఖ్యంగా రోజా గారి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఆవిడ ఒకప్పుడు ఎంతమందిని అయితే పక్కన పెట్టారో, దూరం పెట్టారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ గలాన్ని విప్పుతున్నారు వ్యతిరేకతకు సంబంధించి. సో కంప్లీట్గా నగర్కి సంబంధించి వ్యతిరేకత ఉంది రోజాకి. అసంతృప్తి సెగలన్నీ బాగా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మరి రోజా దీన్ని ఎలా ఎదుర్కొంటారు? నగర్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు పోటీ చేస్తారు? ఈవిడ వస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది నగర్లో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అంకమరావు.